హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు యాక్టర్ శివాజీ, సీనియర్ మోస్ట్ జూనియర్ యాక్టర్ శివాజీ గురించి మాట్లాడుకుందాం మనం. సీనియర్ జూనియర్ యాక్టర్ అండి ఈయన. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ అనమాట శివాజీ. సో సార్ నిన్న ఒక 3.5 నిమిషాలు ఒక వీడియో చేశారు. పాపం ఏదో మాట్లాడదాం అనుకున్నారు, మరి ఏదో మాట్లాడారు. బహుశా కొంచెం ఒక క్వార్టర్ ఎక్కువైందేమో. మాట్లాడదాం, అన్నిటి గురించి మాట్లాడదాం. ఎందుకు మాట్లాడారు, వెనక కథ ఏంటి, ఏం మాట్లాడారు, మాట్లాడిన దానికి ఈయన అడుగుతుంది ఎవరిని, అడగాల్సింది ఎవరిని, ఇలాంటి అన్నిటి కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఒక ఆణిముత్యంతో స్టార్ట్ చేద్దాం మనం. బాస్ ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఎందుకంటే ఈ దేశంలో వాటిని ఏమంటారంటే దాన్ని ఆ భాషలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే సర్వీసింగ్ సెంటర్. ఫ్లైట్ ఒక 16 hours ట్రావెల్ చేసి 15 hours సర్వీసింగ్ సెంటర్ అన్నాడు, ఇంకా నయం, ఇంకేదో అనలేదు. ఫ్లైట్ సర్వీసింగ్ సెంటర్ అంట. సరే, మేబీ నాకు తెలిసి ప్రతి వర్షాకాలం అమరావతిలో నీళ్లు తోడుతూ ఉంటాం కదా మనం, పెద్ద ఎత్తున భారీ ఎత్తున నీళ్లు తోడుతూ ఉంటాం కదా. ఆ నీళ్ళను పొరపాటుని పెట్రోల్ అనుకున్నాడేమో. దుబాయ్లో పెట్రోల్ తోడుతూ ఉంటారు, మన అమరావతిలో నీళ్లు తోడుతూ ఉంటాం, రెండు ఒకటే అనుకుంటున్నాడేమో ఆయన. ఎవరైనా చెప్పండి ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి, అది ఇది ఒకటి కాదు నాయన అని. అమరావతి దుబాయ్కి ధీటైందంట. అసలు దీని తర్వాత మాట్లాడదాం. సార్ ఏమన్నారంటే, ఇందాక ఇంకో వీడియోలో అసలు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు అది ఇది అన్నారు. సినిమా మీరేదో సినిమా రిలీజ్ అయింది, సాంప్రదాయని సుప్పిని శుద్ధపోషణ సినిమా సంథింగ్ ఏదో రిలీజ్ అయింది. మీరు ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళారు. సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళిన మీరు ఎవరు అడిగారు రాజకీయాల గురించి? ఆయన అడిగారు అనుకుందాం, యాంకర్ గారు. అడిగితే మీరు రాజకీయాల గురించి నేను మాట్లాడినది సినిమా ఫంక్షన్ అని చెప్పొచ్చుగా. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? అమరావతి అదొక రైల్వే స్టేషన్, దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడుగా, సర్వీస్ సెంటర్ అని. ఇంకా అనే విమాన స్టేషన్ అనలా, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లాగా విమానం సెంటర్ ఇది. ఇక్కడ విమానం దిగ్గానే దాన్ని సైడ్ కొంచెం కిగ్గొట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పలేం. ఇంకా నయం బతికిపోయాం కనీసం. అది మాట్లాడింది మీరే. మరి మాట్లాడినప్పుడు వస్తాయి, మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వస్తాయి. దానికి మీరేదో ఫీల్ అయిపోయి ఇంకేదో అది అయిపోయి మాట్లాడతారా మీరు? అసలు ఏం మాట్లాడాడో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ మనం లైట్ సరి వేసుకోవాలా సారు? విందాం ఇప్పుడు సార్ ఏం మాట్లాడారో విందాం. ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. రైతుల కష్టం, ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. అమరావతిలో ఏమైనా ల్యాండ్ ఉందా సార్ మీకు? అది పక్కన పెడితే రైతులకి నష్టం అయితే మాట్లాడతా, కష్టం అయితే మాట్లాడతా అన్నారు సారు. మీకు తెలుసో లేదో, గతంలో దాదాపు 40,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ పూలింగ్ అంటే భూసేకరణ జరిగింది. అది సరిపోదు, ఇంకో 30,000 ఎకరాలు అక్కడ భూసేకరణ చేస్తామన్న ఒక నోటిఫికేషన్ ఇస్తే అక్కడ గ్రామ ప్రజలు తిరగబడుతున్నారు. మేము ఇవ్వం భూములు ఇంకా అంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకో మాట్లాడలేదు మరి ఒకసారి కూడా. 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 20 నెలల్లో ఒక్కసారి కూడా మీరు ఎందుకు అమరావతి గురించి మాట్లాడలేదు? అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తాం ఈసారి అని పార్లమెంట్ దగ్గర తీసుకొస్తామని గప్పాలు కొట్టారు మీ పార్టీ నాయకులంతా. మరి ఎందుకో అమరావతికి చట్టబద్ధత రాలేదు, అమరావతికి స్పెషల్ ప్యాకేజ్ రాలేదు ఎందుకో? మరి దీని గురించి మీరు ఇన్ని రోజులు మాట్లాడలేదు ఎందుకో మీరు? మరి కొత్తగా ఏమన్నా ప్యాకేజ్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే కొత్తగా మీకేమన్నా గుర్తింపు లేదు? అరే అమ్మ, గతంలో పార్టీ కోసం ఎరగదీసుకున్నాం, పనిచేసాం మనం, అప్పట్లో గరుడ పురాణం అని చెప్పి కథ నడిపాము, చాలా ఛానల్స్లో కూర్చొని, మన పచ్చ మీడియా ఛానల్స్లో కూర్చొని గరుడ పురాణం అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి మనం కథలు చెప్పాం. అప్పుడు మనకి డబ్బులు బాగా దండికి వచ్చినాయి. ఇప్పుడేమో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మహిళా సంఘాల నుంచి తన్నులు పడుతున్నాయి, పరిస్థితి బాగలేదు, డబ్బులు రావట్లేదు, ఏం చేయాలి? మరోసారి బురద జల్లాలి. ఎవరి మీద బురద జల్లాలి? జగన్ మీద జల్లాలి. ఇప్పుడు శివాజీ గారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉండి అధికార పక్షం ఉన్న పార్టీకి కొమ్ము కాస్తూ ప్రతిపక్షం పార్టీని సపోర్ట్ చేస్తా అంటే, ప్రతిపక్షం పార్టీని క్వశ్చన్ చేస్తా అంటే ఎట్టా అండి? మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? మీరు అడగండి. మీరు చెప్తున్నారు కదా, అడుగుతా, ఇంక నుంచి అడుగుతాను, అడగండి. మేము చెప్తున్నాం, అడగమనే చెప్తున్నాం. ఇప్పటి వరకు అమరావతికి ఖర్చైన డబ్బులు ఏం చేశారు? 70,000 ఎకరాలు భూసేకరణ జరిగింది, అది ఏం చేశారు? అమరావతి కోసం
ప్రతి ఒక్కళ్ళు ఇటుకని తీసుకొచ్చారు, ఆ ఇటుక కోసం డబ్బులు పంపించారు, ఆ డబ్బులు ఏమైనాయి? ఇవన్నీ అడగండి మీరు. ఇంకేం మాట్లాడో చూద్దాం సార్. ఏంటి నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బందిగా అనిపించలా, మాకేమి కామెడీగా అనిపించింది. ఎందుకంటే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడావు కాబట్టి. అమరావతిలో నీళ్లు తవ్వుతా ఉంటే దాన్ని పెట్రోల్ తవ్వుతున్నావు అనుకున్నట్టున్నావు నువ్వు. అమరావతికి దుబాయ్కి పోలికి పెట్టావు నువ్వు మాట్లాడింది మాకు ఇబ్బంది కాదు, నవ్వు వచ్చింది మేము నవ్వుకున్నాం. జోకులు వేసావు కదా నువ్వు, కామెడీ గతంలో కమెడీనే కదా, కామెడీ చేసావు కాబట్టి నవ్వుకున్నాం మేము. నవ్వుకున్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు, అర్థమైందా? ఎవరు ఫీల్ అయ్యట్లా, నువ్వు ఫీల్ అవుతున్నావు నవ్వుకున్నందుకు. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవరికి భయపడినావు. అబ్బో ఆగండి ఈ పాయింట్ దగ్గర మనం మాట్లాడదాం. ఎప్పుడైనా మాట్లాడతా గురు, ఎవరికి భయపడిన గురువు అన్న ఈ గురువు ఈ గురువు గారే. ప్రత్యేక హోదా అంటారా? దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇంకా మనం ఏం మాట్లాడతాం? ముఖ్యమంత్రి స్వయాన్ని ఇదే స్వామివారి దగ్గర అడిగాడు 15 ఏళ్ళు కావాలని. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం, మనం ఏం చెప్తాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా, అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది. ఇంతకన్నా ఏం చెప్పలేదు. సూపర్, చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏమండి శివాజీ గారు, మీరు ఎవరినైనా అడుగుతా, ఏమన్నా అడుగుతా, కడుగుతా అని చెప్పి అన్నారు కదా, మరి ప్రత్యేక హోదా గురించి అప్పుడు మాట్లాడిన మీరు మళ్ళీ ఎందుకు ఎక్కడ నోరు పెగలలేదు? మీకు రావాల్సింది మీకు వచ్చిందా? ఫోన్పే అయిందా మీకు? గూగుల్ పే అయిందా మీకు? ఏదో పేటీఎం అని మాట్లాడుతున్నారు కదా, మీకు ఏమైంది? ఫోన్పే గూగుల్ పేనా, లేకపోతే ప్యాకేజ్ మీకు వచ్చిందా? ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సింది, మీకు స్పెషల్ ప్యాకేజ్ వచ్చిందా? అడుగుతా కడుగుతా అన్నారు కదా, మరి అడగలేదు దాని గురించి. ఇన్నేళ్లలో ఒకసారి కూడా నోరు మెదపలేదే. ఇంకా ఉన్నాయి. సారీ, ఆడెవడో ఇచ్చే పేటిఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలు అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అబ్బో, అలాగైతే మీ అందరూ తెలుసలేదు ఏంటో అది. నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిన నేను. వామ్మో, ఏం వ్యవస్థ ఏర్పాటు చేస్తావు సార్ నువ్వు? సామాన్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తావా నువ్వు? ఏం వ్యవస్థ ఏర్పాటు చేస్తావా నువ్వు? ఒక స్టాండ్ ఉందా నీకు? ఒక పద్ధతి ఉందా నీకు? ఒక విధానం ఉందా నీకు? నువ్వేం వ్యవస్థ ఏర్పాటు చేస్తావు? సామాన్ల వ్యవస్థ ఏర్పాటు చేయగలుగుతావు నువ్వు, అంతే. మహిళల భాగాల గురించి మాట్లాడే నువ్వు వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతావా? అయినా ఆడపిల్ల కనపడితే కడుపు ఏం చేసేయాలి, ముద్దన బిడ్డలను వచ్చే పార్టీ నుంచి వచ్చిన నిన్ను అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలే మేము కూడా. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయకు సారు. సామాన్ల వ్యవస్థ అవసరం మాకు, చాలు. కాదు, ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటిఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో. మీరు నీ సినిమాని ఆపాలా? మీ సినిమాని ఆపాలా అని అడుగుతున్నా నేను. ప్రత్యేకంగా ఒక బ్యాచ్ పట్టుకొని, లేకపోతే ఏదైనా క్యాంపెయినింగ్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసి మీ సినిమాని ఆపాలా నేను అడుగుతున్నా. మీ సినిమా ఎప్పుడు 6వ తారీఖు ఎప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా బహుశా. మొత్తం స్టేట్ మొత్తం కలెక్షన్స్ కలిపిన పోస్టర్ ఖర్చులు వచ్చినాయా మీకు? పోస్టర్ ఖర్చులు. మీ సినిమాని ఆపగలమేమో అంట. అసలు మీ సినిమాని ఆపాలా ప్రత్యేకంగా? ఏమండి, మీదేమన్నా చిరంజీవి సినిమానా ఆపడానికి? ఎవడు ఆపోసర్లా మీ సినిమా? గతంలో సినిమా పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కూసిన ఒక పిచ్చి కోతకి, పాపం మంచి సినిమా అది, దండోరా అనుకోండి సినిమా పేరు, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయండి నన్ను కామెంట్స్లో. దండోరా సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళి సామాన్ల గురించి మాట్లాడితే, నువ్వు మాట్లాడిన నీ రోత మాటలకి పాపం ఆ మంచి సినిమా కూడా జనాలు చూడకుండా ఆ సినిమాని అవాయిడ్ చేశారు. తెలుసా నాన్న నీకు? ఏదో వ్యవస్థను ఏర్పాటు చేస్తా అన్నావు కదా, వ్యవస్థని, మరి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సినిమాని బతికిచ్చేది ఉండే నువ్వు. మంచి సినిమా నీ నోటిలో పోయింది ఆ సినిమా. ఈరోజు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ఆ సినిమాని ఆపుతారేమో. నీ సినిమాని ఆపవసరలా ఎవ్వరు, ప్రత్యేకంగా నీ సినిమాని ఆపవసరలా. నువ్వే ఆల్రెడీ గతంలో ఈ సినిమా హాళ్ళల్లో క్యాంటీన్లో రేట్లు ఎక్కువ ఉంటున్నాయి, పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి అంటే నువ్వు మాట్లాడతావు. మార్నింగ్ షో అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చిద్ది, మ్యాట్నీ అంటే లంచ్ తర్వాత వస్తుంది, ఈవినింగ్ ఫస్ట్ షో అంటే స్నాక్స్ తర్వాత వస్తుంది, సెకండ్ షో అంటే డిన్నర్ తర్వాత వస్తుంది. తినొస్తారు కదా, క్యాంటీన్ రేట్లు ఎట్లుంటాయని మాట్లాడాను నువ్వు. మరి ఈ సినిమాకి సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిన సినిమాకి ఏదో 4 టికెట్లు ప్లస్ పాప్కార్న్ కోక్ అంతా కలిపి 600 400 పెట్టావు కదా రేట్లు. మరి నువ్వు అంత పెట్టినా నీ సినిమా ఎవడు చూడాల. ఇనానిమస్ డిజాస్టర్ ట్రాక్ నీ సినిమా డిజాస్టర్ ట్రాక్ అని నీ సినిమా ప్రమోషన్ చేసుకోవటం కోసం నువ్వు నీ సినిమా ప్రమోషన్ చేసుకోవటం కోసం నువ్వు
ఎవరో ఒకరిని కెలకాలి. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే రామ్ గోపాల్ వర్మ ఉంటారండి, ఆయన ఎవరు పట్టించుకోరు. అందుకని ఆయన ఏం చేస్తుంటాడంటే ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ని తీసుకొని కెలుకుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం అసలు ఈ సినిమా వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. గతంలో దండోరా మంచి సినిమా, ఈ నోటుల వల్ల ఆ సినిమా పోయింది. ఇప్పుడు ఈ సినిమా వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. ఇదొక ఫ్లాప్ టాక్ నడుస్తూ ఉంది, ఫ్లాప్ టాక్ డిజాస్టర్ టాక్ నడుస్తూ ఉంది. ఎక్కడ దానికి ఇది కూడా లేదు. అయితే ఈ టైంలో సినిమా కలెక్షన్స్ పెంచుకోవాలి. దట్టు ఇక సార్కి ఆఫర్లు రావట్లేదు. మంగపతి పాత్ర అప్పుడు మంచి పేరు వచ్చింది ఆ సినిమా అప్పుడు. కానీ తర్వాత సార్ నోటుదోల వల్ల, నోటుదోల ఏముందిలేండి, ఇన్బిల్ట్ ఉంది అది. ఆడవాళ్ళ పైన చులకన భావం వీళ్ళందరికీ ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట, వీళ్ళ పార్టీ వాళ్ళకి. అది మీరు చేసిన వ్యాఖ్యల వల్ల మీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేవు. మీరు గతంలో జెండాలు మోసిన కూలీగా పనిచేసిన పార్టీ మీకేమో పాపం కూలి పైసలు ఇస్తలేదు. ఇప్పుడు గరుడ పురాణం పేజీలు అయిపోయినాయి, ఇంక అయిపోయింది, జనాలు నమ్ముతలేరు. ఏం చేయాలి? ఆఫర్లు లేవు, కూలి పైసలు రావట్లేదు, పురాణాలు నమ్మట్లేదు. ఏం చేయాలి? ఏదో ఒకటి ఒక కాంట్రవర్సీ సృష్టించాలి, ఒకళ్ళ మీద బురద జల్లాలి. జల్లితే కాస్త 4 ఆఫర్లు వస్తాయి, లేకపోతే కూలి పైసలు పడతాయి, పార్టీ కూలి నుంచి వచ్చి కూలి పైసలు పడతాయి. అందుకని ఈ వ్యాఖ్యలు. ఇంకేమన్నాడు చూద్దాం సార్. శివాజీని ఆపలేరుగా, మిమ్మల్ని ఎవరు ఆపాలి అసలు? సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి. అని మళ్ళీ చెప్తున్నా, మీ సినిమాని ఎవ్వరు ఆపవసరం లేదు. నేను అడ్డం వచ్చి నిలబడతా. ఫలానా దగ్గర ఫలానా ట్వీట్ చేయటం వల్ల నా సినిమా ఆగిపోయిందని మీరు చెప్పండి, నేను వచ్చి తీపిస్తా, ఆ ట్వీట్ని డిలీట్ చేపిస్తా కావాలంటే. ఫలానా వాళ్ళు ధర్నా చేస్తే నా సినిమా ఆగిపోయిందని చూపించి నేను వచ్చి వాళ్ళని జరగమని చెప్తా. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిలీజ్ చేసిన మీ థియేటర్లలో ఒక్క చోటైనా హౌస్ఫుల్ కూడా వద్దండి, సగం థియేటర్ ఫుల్ అయిందా? సగం థియేటర్, పావు థియేటర్ ఫుల్ అయిందా? మీ సినిమాని ఎట్లా ఆపుతారు? నా సినిమాని ఆడెవడో ట్వీట్ చేస్తాడు, ఈడెవడో ఎవడు చేయనవసరంలా, ఎవరు ట్వీట్ చేయనవసరంలా, ఎవరు మాడవసరంలా. ఫ్రీ టికెట్స్ ఇస్తానని ఎవరు మీ సినిమాకి? ఇష్టాలు మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతో రాబిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు, సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా పడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా మీకు విషయం శివాజీ గారు, మీకు తెలియదు కావచ్చు బహుశా, సినిమా బాగుంటే ఏంటి, సినిమా బాగుంటే 1,00,000 రివ్యూలు రాసిన, 1,00,000 వీడియోలు పెట్టినా జనం ఆదరిస్తారు. నీ సినిమాలో దమ్ము ఉంటే ఎవ్వడు దాన్ని ఆపలేడు. అర్థమైందా? నీ సినిమాలో మ్యాటర్ లేదు, ఆడెవడో రివ్యూలు రాసినంత మాత్రం ఆగిపోయే సినిమానా నీది? తుమ్మితే ఓడిపోయే ముక్క అంటారు చూసి అట్టానా? ఎవరో రివ్యూ రాస్తే ఆగిపోయే సినిమా అంటే ఇంకేముంది? నీ సినిమాలో దమ్ము లేదు భయ, దమ్ము లేక నువ్వు వచ్చి జనాలు కూడా ఎడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే సినిమాలకి రాజకీయాలకి లింక్ పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వే వద్దు పిల్లనాళ్ళు బాధపడ్డాను. అబ్బో కానీ రే పేటిఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ వాడికే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈయన కూలి బ్యాచ్ కాబట్టి. నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని. అమ్మో పెద్ద పెద్ద డైలాగులే. రాత్రి ఏదో మిక్సింగ్ కరెక్ట్గా అయినట్లేదు, ఏదో తప్పు కలుపుకున్నట్టున్నాడు. ఏవో కలుపుకొని తాగుతారు కదా, ఆ మిక్సింగ్ ఎక్కడో తేడా పడిందండి. ఆ మిక్సింగ్ తేడా పడే ఈ మాటలు వచ్చినాయి. జనం కోసం బతికే మనిషి అంట. తిరుపతిలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయినప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? సింహాచలంలో గోడగూరు అంతమంది చనిపోయినప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? గతంలో రాజమండ్రి పుష్కరాల్లో మీ నాయకుడు సినిమా షూటింగ్ కోసం జరిగినప్పుడు అంతమంది చనిపోయినప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? మీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఈ 20 నెలల్లో ఎంతమంది మహిళలపై అకృత్యాలు జరిగినాయి, అరాచకాలు జరిగినాయి, అప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? ఏపీలో ఒక మహిళని అప్పులోళ్ళు చెట్టుకు కట్టేసి హింసించినప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? జనం కోసం ఉంటావా నువ్వు? జనం కోసం మాట్లాడతావా నువ్వు? 70,000 ఎకరాలు అక్రమంగా బలవంతంగా భూసేకరణ చేసినప్పుడు ఎక్కడున్నావు సారు నువ్వు? జనం కోసం నువ్వు మాట్లాడతావా? నువ్వు కూడా నా జనం కోసం మాట్లాడేది. గరుడ పురాణం, కూలి పైసలు, ఆ పురాణం అని చెప్పే నువ్వు, సామాన్లని నీచంగా మాట్లాడే నువ్వు జనం కోసం మాట్లాడతావా? అవునా? నిజమా? జనం కోసం మాట్లాడేవాడైతే ఈ 20 నెలల్లో ఇంతమంది చనిపోయారు, ఆలయాల్లో ఏం జరుగుతుందని నువ్వు మాట్లాడలేదే? ప్రత్యేక హోదా ఎటుపోయింది, విశాఖ రైల్వే జోన్ ఎటుపోయింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ప్రజా సమస్యలపై మాట్లాడతలేదు ఎందుకు నువ్వు? సూపర్ 6 హామీలు ఎటుపోయినాయి, దాని గురించి మాట్లాడతలేదు ఎందుకు నువ్వు? జనం సమస్యలు మాట్లాడతావా నువ్వు? ఒక్కటి చెప్పా నువ్వు మాట్లాడే జనం సమస్య ఒక్కటి.
నీ ఎంటైర్ కెరియర్లో ఇదిగో ఈ జనం సమస్యను నేను ఎత్తుకున్నాను, గరుడ పురాణం సామాన్లు కాకుండా ఈ ప్రజా సమస్యను నేను ఎత్తుకున్నానని చెప్పి నువ్వు మాట్లాడిన ఒక్క పాయింట్ చూపెట్టు డియర్ శివాజీ గారు. ఈ మీ ఎంటైర్ కెరియర్లో ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడిన ఒక్కటి చెప్పండి చాలు, ఒక్కటి. వద్దు గురు, నా జోలి వద్దు. అమ్మో జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అయినా, ఎవరైనా సరే ఎదురు వస్తే జనానికి ఎదురు వస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందాం, ఇంక నుంచి మాట్లాడుకుందాం అని నేను చెప్తున్నా. మాట్లాడుకునే ముందు నేను అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీరు గతంలో తిరుమలలో నుంచొని మీరు ప్రత్యేక హోదా ఆయన ఇష్టం అయిపోయిందని మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుందాం, ప్రత్యేక హోదా ఎటుపోయిందని దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకి కేంద్రంలో టీడీపీ ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా ఎందుకు వదిలేశారో మాట్లాడుకుందాం. వైజాగ్కి విశాఖపట్నానికి రైల్వే జోన్ ఏమైపోయిందో మాట్లాడుకుందాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటో మాట్లాడుకుందాం. అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తాన పరిస్థితి మాట్లాడుకుందాం. పోలవరంకి ఎన్ని నిధులు కేటాయించారో మాట్లాడుకుందాం. మాట్లాడండి. తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంలో ఎవరి హయాంలో జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందని నానా మాటలు మాట్లాడిన వాటి గురించి మాట్లాడుకుందాం. తిరుమలలో తిరుపతిలో ప్రమాదం జరిగి అంతమంది చనిపోయినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సింహాచలంలో తొక్కులు జరిగి చనిపోయిన వాటి గురించి మాట్లాడుకుందాం. కాశీపు కాలేయంలో ప్రమాదం జరిగి చనిపోయిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ 20 నెలల్లో దాదాపు ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయో మాట్లాడుకుందాం. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయో మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడుకుందామా మరి? చెప్పండి శివాజీ గారు. సామాన్ల గురించి, గరుడ పురాణం గురించి కాదు మాట్లాడాల్సింది, ప్రజా సమస్యలంటే ఇవి. వీటి గురించి మాట్లాడగలుగుతారా డియర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గారు మీరు? నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారిని, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే రైట్ ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టాలంటే ముందు పక్కన పెట్టాల్సి చంద్రబాబు నాయుడిని. కేసులో ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒక పక్కన పెట్టాలంటే ఫస్ట్ పక్కన పెట్టాలి చంద్రబాబు నాయుడిని. ఓటుకు నోటు కేసే మాట్లాడదామండి. ఏమైంది? ఓటుకు నోటు కేసు విచారణ ఎడకపోయింది, ఏడ జరుగుతూ ఉంది, ఏడ దాకా వచ్చింది, దానిపైన కూడా సిబిఐ విచారణ జరుగుతూ ఉంది కదా. అదేది మరి? మీరే చెప్తున్నారుగా కేసులు ఉన్న వాటిని పక్కన పెడదామని. ముందు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. అది ఓటుకు నోటు కేసు ఏమైంది, స్కిల్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ ఎలా వచ్చింది, ఇవన్నీ మాట్లాడదాం. దాదాపు 18 పైగా కేసులు ఇంకా విచారణ స్టేలు ఉన్న నాయకుడు ఎవరు దేశంలో? అత్యధిక కేసుల్లో స్టేలు ఉండి కూడా ఈ రోజుకి మాట్లాడుతున్న నాయకుడు ఎవరు? వీటిపైన మోడీ గారిని అడుగుదాం మనం. ఓకే, మీరు అడగండి ఫస్ట్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది కాబట్టి మీరు అడగండి మోడీ గారిని. సిబిఐ కేసు ఉంది ఓటుకు నోటు పైన, అది ఎందుకు ఆ నాయకుడు ఎందుకు పక్కన పెట్టారు? దాదాపు 21 కేసుల్లో స్టే ఉంది, ఆ నాయకుడు ఎందుకు పక్కన పెట్టారు? వీటి గురించి మాట్లాడండి, అడగండి. వీటి గురించి మోడీ గారిని అడగండి ఫస్ట్. వాటి గురించి పక్కన పెట్టి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా పక్కన పెట్టాలి. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాలి. కరెక్ట్ పాయింట్. బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం. అడగండి బాబు గారిని రోజు అడుగుతాయి. అడగండి. మీకు రోజు నా జోలు రావద్దు బాబా. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రాబాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పండి, నిన్నేం చేయాలయ్యా? నిన్నేమి చెయ్యాలి? నువ్వే అంటున్నావు కదా పైన నేచర్ అని ఒకటి ఉంది అబ్బాయి అని. నేచరే చేస్తుంది నిన్ను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో. నిన్నగాక మొన్న వచ్చిన నాని లాంటి వాళ్ళు, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు సూపర్ స్టార్ హోదాల్లో ఉన్నారు. నువ్వు ఏడున్నావు? ఈ రోజుకి సీనియర్ మోస్ట్ జూనియర్ యాక్టర్లో ఉన్నావు నువ్వు. ఈ రోజుకి నేచర్ ఎవరికి చెప్తుంది సమాధానం? ఆలోచించండి మీరే, చెప్పండి మీరే. మీరు ఒక మాట మాట్లాడుకునే ముందు ఆలోచించుకోవాలి కదా. నేచర్ సమాధానం చెప్తుంది అంటున్నాడు. ఏనండి రప్ప ఇవన్నీ బాగుంటాయి. నేచర్ సమాధానం చెప్తుంది, అన్నీ నేచర్ చూసుకుంటుంది అంటున్నాడు కదా సార్. నేచరే చూసుకుంది. ప్రకృతి దైవం అనేది ఒకటి ఉంది, అది చూసుకుంది కాబట్టే సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయావు నువ్వు. ఇంకా ఎప్పటి నుంచో ఉన్నావు సినిమా ఇండస్ట్రీలో. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు సూపర్ స్టార్లు అయిపోతున్నారు. నువ్వు మాత్రం ఇంకా గరుడ పురాణాలు రాసుకుంటూనే ఉన్నావు. ఆడవాళ్ళ గురించి నీచమైన మాట్లాడుతూనే ఉన్నావు. ఇంకేమంటున్నాడు సారు? వీడియోలోను వాటిలో చూసుకోవటానికి ఎగేసుకొని
మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకుంటే మనందరికంటే ప్రకృతి గొప్పదిరా అబ్బాయి. కరెక్ట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అదే, ప్రకృతి గొప్పదనే. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎప్పుడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీద అని వాడి కోసం వాడి ఇచ్చే 1000 రూపాయలు 4000 10,000 20,000 1,00,000 2 లక్షల రూపాయల కోసం మీకు ఎంత వస్తుంది సార్ ఇంతకి? భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరు? అబ్బబ్బబ్బబ్బ. గుర్తుందంటారా మీకు ఏమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. రేపు నుంచి మాట్లాడదాం Right, మీ ready. నాయకుడి గురించి, మీ పేటిఎం బ్యాచ్ గురించి. రైట్. మీకు ఫోన్పే వస్తుందో, జీపే వస్తుందో, సారీ ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి డైరెక్ట్ క్యాష్ వస్తుందో మాట్లాడుకుందాం. డైలీ మీరు పెట్టే వీడియోకి ఫస్ట్ నేనే రియాక్షన్ ఇస్తాను మీకు. మీరు అర్ధరాత్రి పెట్టినా అపరాత్రి పెట్టినా ఫస్ట్ రియాక్షన్ నేనే ఇస్తాను మీకు. ప్రతి అంశం గురించి మాట్లాడుకుందాం మనం. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, వ్యవస్థ గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, జీవితాలు నాశనం అయిపోతాయని మాట్లాడుతూ అంటున్నారు కదా, దాని గురించే మాట్లాడుకుందాం. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం ఉంటుందా? తిరుమలలో మాట్లాడిన మీరే ఆయన ఇష్టం జరుగుతుంది, ఆయన చెప్పిందే భాగం అవుతుంది, ప్రత్యేక హోదాని తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు ఆయన. ఎట్లా అయితే ఓటుకు నోటు కేసు విచారణ లేకపోతే వాటి గురించి జరిగినట్టు జరిగితే కరెక్ట్ దారికి వచ్చేదని చెప్తున్నారు కదా, వాటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్నగాక మొన్న జరిగిన లడ్డు దాని గురించి వరకు అన్నీ మాట్లాడదాం. మీరు మాట్లాడే ప్రతిదానికి నేను మాట్లాడతా, నేను మాట్లాడడానికి మీరు సమాధానం చెప్పగలగాలి. పారిపోకూడదు మళ్ళా మరి. ఒక్క సినిమా హిట్ కాకుండా అమరావతిలో మీకు భూములు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడెక్కడ మీకు ఆస్తులు ఎలా వచ్చాయో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అన్నిటి గురించి మాట్లాడుకుందాం. గరుడ పురాణం రాసినప్పుడు మీతో దగ్గరుండి రాయించింది ఎవరో, ఆ తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టింది ఎవరో, ఆ తర్వాత మీరు చేసిన పనులేంటి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు ఎక్కడ దాక్కున్నారో, ఎందుకు సైలెంట్ అయిపోయారో, ఇప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 నెలల తర్వాత మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అన్నిటి గురించి మాట్లాడదాం. మీ ఎంటైర్ కెరియర్లో ప్రజా సమస్యల గురించి ఏమేమి మాట్లాడారో, ప్రజా సమస్యల కోసం మీరు ఏమేమి ఉద్యమాలు చేశారో, ప్రజా సమస్యల కోసం మీరు ఎంత దానం చేశారో ఇవన్నీ కూడా మాట్లాడదాం మనం. అర్థమైందా? మీ సినిమాని ఏదో ఆపేశారనో, మీ సినిమాని ఏదో అది చేశారనో, మీ సినిమాని ఎవ్వరూ ఏమీ చెయ్యవసరం లేదు. ప్రత్యేకంగా జనాలు కూడగట్టుకొని ఆపే అంత పెద్ద సినిమా ఏం కాదు మీది. అర్థమైందా? మీ సినిమా డిజాస్టర్ అయిందని, ఎవడూ దేకట్లేదని, మీ సినీ భవిష్యత్తు క్లోజ్ అయిపోతుంది, రాజకీయంగా అసలు ఎలాగో భవిష్యత్తు లేదు, ఫేడౌట్ అయిపోతున్నా కాబట్టి ఏదో ఒకటి కెలుక్కొని మాడాలి అని చెప్పి మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా నేను బయట పెడతా.